అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ బస్సు డిపో నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ ప్రైవేటు బస్సులో కూడా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కూడా డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ఆ మంటలను కూడా ఆర్పివేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుండి కొద్దిగా దూరం రాగానే అకస్మాత్తుగా ఆ బస్సులో మంటలు చెలరేగడంతో కూడా ఎమ్మటే డ్రైవరు అప్రమత్తమై ఎమ్మటే దానికి సంబంధించిన మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న ఫైర్ తోటి కూడా ఆ మంటలను కూడా ఆర్పివేసిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ప్రకాశం బజార్ సెంటర్ దగ్గరికి రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఆ బస్సులో కూడా 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఉన్న ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోతే వాళ్ళందరినీ కూడా దింపేసి వేరే ఒక బస్సులో కూడా వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకు కూడా పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న మొన్న వర్షం వచ్చిన క్రమంలో కూడా మొత్తం కూడా అప్డేట్ అయిన లేటెస్ట్ వాహనాలు కాబట్టి నిన్న షాక్ సర్క్యూట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే షాక్ సర్క్యూట్తో కూడా ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఉంటే మాత్రం అది ఎర్త్ అయిన తర్వాత కూడా మంటలు చెలరేగే అవకాశం ఉంటుందని కూడా చెప్తారు. మొత్తం కూడా డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. డ్రైవర్ అప్రమత్తమైన క్రమంలో కూడా ఎలాంటి ఆదాం జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. మేడం, ప్రస్తుతం కండక్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఎంతమంది ఉన్నారు మేడం మీరు బస్సులో? 50 మంది. ఏం జరిగింది మేడం? మీరు ఇక్కడ ఏం జరిగింది అసలు? అది రన్నింగ్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి లోపల ఇంజన్ నుంచి మంటలు ఎమ్మడే ఆపేసింది. ఫైర్ సిబ్బంది వచ్చారా లేకపోతే ఇక్కడ మనకు ఉంది కదా ఫైర్ సేఫ్టీ ఉంది కదా, అది డ్రైవర్ దిగి ఎమ్మడే. ఎంతమంది ప్రయాణికులను ఎట్లా పంపించారు మేడం? మరి వాళ్ళే వెనక బస్సు ఉన్నాయి, అరేంజ్ చేసారు, వెనక బస్సుకు ఎక్కిచ్చేసింది. మొత్తం కూడా ఆ కండక్టర్ మేడం చెప్తున్న పరిస్థితి కానీ మొత్తం కూడా డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. డ్రైవర్ అప్రమత్తం అవుతున్న నేపథ్యం కావడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతోటి ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కూడా బయలుదేరిన బస్సు షార్ట్ సర్క్యూట్ అయింది. ఎట్లా ఏం జరిగింది? ఒక 5 నిమిషాల క్రితమే సార్. నైట్ వర్షం బాగా రావడం వల్ల మరి చిన్న ఒక వాహన డ్రాప్ పడ్డా కూడా హెల్త్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ముందర కొద్దిగా 1 కిలోమీటర్ రాగానే షార్ట్ సర్క్యూట్ అయింది. కొద్దిగా మంటలు రావడం వల్ల ఎమర్జెన్సీగా బండి కట్అవుట్ ఆఫ్ చేయడం జరిగింది. 50 మంది 60 మంది ప్యాసింజర్లను సేఫ్గా సైడ్ ఆపి వాళ్ళని వేరే బస్సు ఎక్కించి వాళ్ళను ప్రయాణం కొనసాగించి. మంటలు వచ్చిందని ఎప్పుడు గ్రహించినాం? పొగ వచ్చిందా? ఎట్లా అనిపించింది? షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎక్సిలేటర్ కొద్దిగా డౌన్ అట్ అనిపించింది. ఎమ్మటే వితిన్ సెకండ్లో దాన్ని కట్అవుట్ ఆఫ్ చేసి మంటలు ఆర్పడం జరిగింది. అంటే మీ దగ్గర ఫైర్ సేఫ్టీ ఉందా? ఫైర్ సేఫ్టీ ఉంది మా దగ్గర, గ్యాస్ ఫైర్ సేఫ్టీ. దాన్ని ఎమ్మటే మంటలు రావడంతో ఎమ్మటే దాన్ని ఫైర్ సేఫ్ చేసి మంటలు ఆఫ్ చేసి. మొత్తానికి నువ్వు అప్రమత్తంగా ఉండడం వల్లనే కూడా చాలా మంది కూడా ఎలాంటి ప్రమాదం జరగలేకుండా పోయింది అనుకోవచ్చా? అవునండి. ఏంటి ఏమనిపించింది ఒకసారి మంటలు వచ్చిన ఆలోచన, మెయిన్ ఆఫ్ చేయాలనే ఆలోచన ఎట్లా అనిపించింది సడన్గా? మా జీవితం ప్రజల సేఫ్ కోసం, ప్రజలు ప్రశాంతంగా ఉండడం కోసం కాబట్టి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వాహనం నడపడం, దృష్టి మొత్తం ప్రజలపై క్షేమంగా గమ్యానికి చేర్చాలి కాబట్టి బస్సుకైనా ప్రజలకైనా ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా మా ప్రాణాలు అడ్డం పెట్టైనా సరే వాళ్ళని బ్రతికించాలి, సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మటే జాగ్రత్తలు వహించుకొని కట్అవుట్ ఆఫ్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అధికారులకు సమాచారం అందించావా? ఏం చెప్తున్నారు? ఏమో చెప్పాను సార్, ఇప్పుడే ఒకసారి మనకి ఇట్లా హెర్త్ అయింది, షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల బండి ఆగిపోయింది సార్ అని చెప్పాము. సరే అండి, మీరు జాగ్రత్తగా ఉన్నారా, ప్రజలు ఎలా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారని వాళ్ళు చెప్పారు. ఉన్నారు సార్, వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళని మళ్ళీ వేరే బస్సు ఎక్కించి పంపించామని చెప్పాము సార్. ఏమైంది ఇక్కడ? ఆయన బస్సు మంట వచ్చింది, ఆగినాం. మామూలుగానే వచ్చింది పొగ, ఆగిన. చిట్యాల పోతున్నాం. ఇంకో బస్సు వస్తుంది అని టికెట్ తీసుకుని ఎక్కిస్తా అండి. అది అన్న మేము లింగోజుగూడెం పోతున్నాం. ఒకేసారి మంటలు వచ్చినాయి అన్న. మంటలు వచ్చే వరకు ఎమ్మటే వేరే వాళ్ళు చూసి చెప్తే ఎమ్మటే ఆర్పేసారు. మంటలే వచ్చినాయి అన్న. అంటే నేరే అంత పెద్దగా అంటే దిగే వరకు సలార్పాను. ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి కూడా కొద్దిగా దూరం వచ్చిన తర్వాత కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా పొగలు రావడంతో కూడా ఎమ్మటే డ్రైవరు అప్రమత్తమై ఆ పొగలను కూడా ఆర్పివేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం బస్సులో 50 మంది ఉన్నారని కూడా చెప్తున్నారు. వారు సురక్షితంగా ఉండడంతో ఇక్కడ మొత్తం కూడా ఫైర్ సేఫ్టీ, ఇక్కడ అయితే బస్సులో కూడా ఫైర్ సేఫ్టీ ఉండడంతో కూడా అదే ఫైర్తో కూడా మొత్తం ఆ మంటలను ఆర్పివేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా అధికారులకు సమాచారం ఇచ్చాము. అధికారులు కూడా వేరే ఇందులో ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే 50 మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేరే బస్సులను ఎక్కించి కూడా పంపించామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల
పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.